హాయ్ అండి. సో వెల్కమ్ టు డే టు డే ఎలక్ట్రానిక్స్ ఛానల్. సో ఈ సిరీస్లో అయితే నేను మన ఇంట్లో వాడే డైలీ అప్లయన్సెస్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఎలా వర్క్ అవుతాయి అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినా చదవకపోయినా ఇది జనరల్గా అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సిరీస్ ఇది. సో వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ ముందు ఏ అప్లయన్స్ అయినా ఎలా వర్క్ అవుతుందని తెలుసుకోవాలంటే ముందు మనకి కొంత బేసిక్ తెలియాలి. మన ఇంట్లో అసలు కరెంట్ అనేది ఎలా వస్తుంది, ఎలా సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది అయితే మనకు అర్థం కావాలి. సో ఫస్ట్ అదైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, పవర్ జనరేటర్స్ అవన్నీ ఉంటాయండి. సో అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనకి స్తంభం దగ్గర నుంచి పవర్ వస్తుంది, బయట పోల్ నుంచి వస్తుంది. పోల్ నుంచి వచ్చేసి మనకి ముందు మీటర్లోకి వెళ్తుంది. ఎందుకంటే మనం కరెంట్ ఎంత వాడుతున్నామో కనుక్కోవాలి కదా, లేదంటే మనకి గవర్నమెంట్ డబ్బులు రావు కదా. కాబట్టి ఫస్ట్ ముందు మీటర్లోకి వెళ్తుంది. మీటర్లోకి వెళ్ళిన తర్వాత మీటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అని ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో బ్రేకర్స్ ఉంటాయి. సో వాటికి వెళ్ళిపోతుంది. వాటి నుంచి ప్రతి గదిలోకి, ప్రతి ఎలక్ట్రికల్స్ అప్లయన్స్లోకి, ప్రతి సాకెట్లోకి వెళ్ళిపోతుంది. డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అంటే ఏం లేదండి, అదిగో అక్కడ ఉంది కదా, అదే డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అంటే. సో దాంట్లో జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ రెడ్ కలర్ది ఉంది కదా, ఆ రెడ్ కలర్ది మెయిన్ బ్రేకర్. సో రెడ్ కలర్ ఫస్ట్ ఈ మెటల్ ఇది మీటర్ నుంచి ఆ రెడ్ దానిలోకి వెళ్తుంది. ఆ రెడ్ దానిలో నుంచి ఆ పక్కన చిన్న బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, అవి ఒక్కొక్క రూమ్కి లేదంటే కొన్నిసార్లు ఒక్కొక్క డివైస్కి ఎక్కువ కరెంటు వాడేదానికైతే సపరేట్గా పెడతారు. అలాంటి బ్లాక్ది లైక్ ఏసీ కానీ హీటర్ కానీ అవి ఎక్కువ కరెంట్ లాగుతాయి కాబట్టి దానికి ఒకదానికే సపరేట్ బ్లాక్ పెడతారు. తక్కువ కరెంటు వాడి లైక్ ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ అయితే గది మొత్తానికి కలిపి ఒకటి పెట్టేస్తారు. సో అలాగా. సో ఆ రెడ్ దాని నుంచి మిగిలిన వాటన్నిటికి వెళ్తుంది. ఆ రెడ్ ఆపేస్తే మొత్తం అన్నీ ఆగిపోతాయి. లేదు ఆ రెడ్ దాన్ని ఆన్ చేసి వేరేదో ఒక్కొక్కటి ఆపుకున్నారనుకోండి, ఏ గదికి అయితే అది కనెక్ట్ అయిందో ఆ గది ఆగిపోతుంది. అలాగా. సో మనకి ఇంట్లో నుంచి గదిలోకి అయితే అలా వస్తుంది, స్తంభంలో నుంచి మనకు అలా వస్తుంది. సో ఈ బ్రేకర్స్ నుంచి ఇంకా ప్రతి రూముకి, ప్రతి ఎలక్ట్రికల్ సాకెట్కి, తర్వాత ప్రతి హై పవర్ కరెంట్ డివైసెస్ కూడా, అంటే హీటర్ లాగా లేదా ఫ్రిడ్జ్, సో అలాంటి వాటికి అయితే సపరేట్గా వాడేస్తాం, ఎందుకంటే ఎక్కువ కరెంట్ లాగుతాయి కాబట్టి. సో కరెంటు మన ఇంట్లోకి ఇలా వస్తుంది. సో మన ఇంట్లోకి వచ్చే కరెంటు దాన్ని అయితే ఏసీ కరెంట్ అని అంటాం. అంటే ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. అంటే ఇలాగ వేవ్ ఫామ్లా ఉంటుంది. వోల్టేజ్ ఎప్పుడు స్వింగ్ అవుతూ ఉంటుంది, పైకి కిందకి ఇలాగ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఏసీ అంటాం. మనకి 240 volts వస్తుంది మనకి ఏసీ మన ఇండియాలో. మన నార్మల్గా ఇంట్లో అయితే సింగిల్ ఫేజ్ కరెంట్ వస్తుంది కాబట్టి సింగిల్ ఫేజే చెప్తాను. సో 240 volts వస్తుంది మనకి ప్రతి సాకెట్లో కానీ. సో ఇప్పుడు ఎటువంటి డివైస్ అయినా, హీటర్ అయినా కానీ, మోటార్ అయినా కానీ, ఫ్రిడ్జ్ అయినా కానీ, ఏసీ అయినా కానీ, మిక్సర్ గ్రైండర్, ఎటువంటి డివైస్ అయినా పనిచేయాలంటే సర్క్యూట్ అనేది కంప్లీట్ కావాలి. సర్క్యూట్ అంటే ఒక రోడ్డు అనుకోండి, కరెంటు ఫ్లో అవటానికి ఒక రోడ్డు. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే వెళ్ళిన కరెంటు మళ్ళీ తిరిగి రావాలి. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మన ఇల్లు ఉందనుకోండి, ఇంటి నుంచి బయలుదేరాం, మార్కెట్కి వెళ్ళాం, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి, మార్కెట్లోనే పనుకోం కదా. సో కరెంటు కూడా అలాగే. ఇది వోల్టేజ్ సోర్స్ అంటే ఏం లేదంటే పవర్ ప్లాంట్స్ లేదంటే స్తంభం అనుకోండి. స్తంభం నుంచి మనకు కరెంట్ వచ్చింది, ఇదే స్తంభం అనుకోండి. ఈ స్తంభం నుంచి మనకు కరెంట్ వచ్చింది ఇంట్లోకి. ఎంత కరెంట్ అయితే వచ్చిందో అంతే కరెంటు మళ్ళీ తిరిగి స్తంభంలోకి వెళ్ళిపోవాలి, లేదంటే ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇది లా అనమాట. అంటే ఇది ప్రిన్సిపల్. ఇంక దీనికి ఎక్సెప్షన్స్ ఏముంటుంది, కంపల్సరీ జరిగి తీరుతుంది. ఎంత కరెంట్ అయితే వచ్చిందో అంతే కరెంట్ వెనక్కి వెళ్తుంది. సో దీన్నే ఇది ఒక సర్క్యులర్ పాత్ లాగా ఉంది కదా, క్లోజ్డ్ లూప్. ఎక్కడ ఓపెన్ లేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది. దీన్నే మనం సర్క్యూట్ అంటాం. ఒక రోడ్డు లాగా, కరెంటు ఫ్లో అవడానికి ఒక రోడ్డు. సో ఇప్పుడు దీన్ని ఎలాగంటే మనకి లైవ్ ఉంటుంది. లైవ్ నుంచి మనకి స్విచ్లు ఉంటాయి. సో మనం ఎప్పుడైనా కానీ స్విచ్ ఆన్ ఆఫ్ చేసేటప్పుడు మనం లైవ్ వైర్ని డిస్కనెక్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఒక రీజన్ ఉంది. ఫస్ట్ ఇలాగ ఇది మన డివైస్. సో ఈ డివైస్ ఏదైనా కానీ, హీటర్ అనుకోండి, లేదా ఫ్యాన్ అనుకోండి, లేదా ఫ్రిడ్జ్ అనుకోండి, ఏదైనా కానీ సర్క్యూట్ కంప్లీట్ అవ్వాల్సిందే పని చేయాలంటే. సో
న్యూట్రల్ అనేది ఇప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటుంది డివైస్కి, న్యూట్రల్కి స్విచ్ ఏమి ఉండదు, కానీ లైవ్కి మాత్రం స్విచ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ లైవ్ కనెక్ట్ అయ్యే ఉందనుకోండి, లైవ్ ఇప్పుడు కనెక్ట్ అయ్యి ఉంది, న్యూట్రల్ మటుకి స్విచ్ పెట్టామనుకోండి, ఏమవుతుందంటే ఇది ఉంది కదా ఈ డివైస్ మొత్తం ఇప్పుడు 240 volts పొటెన్షియల్ మీద ఉంది. ఇప్పుడు సపోజ్ లోపల డివైస్లో ఏదో ప్రాబ్లం ఉంది, వైర్ దీనికి టచ్ అవుతుంది అవుటర్ బాడీకి, అప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీ మొత్తం 240 volts ఉంది కదా, మీరు పొరపాటున టచ్ చేసి అనుకోండి మీకు షాక్ కొడుతుంది. ఇలా పట్టుకుంటే మీలో నుంచి కరెంట్ గ్రౌండ్కి వెళ్తుంది, మీలో నుంచి ఇలా గ్రౌండ్కి వెళ్ళి మీకు షాక్ కొడుతుంది. అది పొరపాటున కనుక మీ గుండెలో నుంచి వెళ్ళిందా కరెంటు, మీరు కథం. అందుకని ఫస్ట్ మోస్ట్ బేసిక్ ఫీచర్ ఎందుకంటే లైవ్ని స్విచ్ చేస్తాం అందుకే. సో వరస్ట్ కేస్ సినారియో ఒకవేళ ఇది షార్ట్ అయినా కానీ త్రూ ద డివైస్ న్యూట్రల్లోకి వెళ్ళాలని. అఫ్కోర్స్ ఎలా అయినా కానీ ఫాల్ట్స్ ఉంటాయి. సో దానికోసమే ఎర్త్ అనేది ఒకటి ఉంటుంది, ఎర్త్ ఇలా ఉంటుంది, ఎర్తింగ్ అని ఉంటుంది. అదేంటంటే ఒకవేళ బాడీకి ఏమైనా షార్ట్ అయినా కానీ వెంటనే బ్రేకర్ ట్రిప్ అయ్యేటట్టు చేస్తుంది. ఇంకా స్విచ్ అనేది లైవ్ అనేది అయితే స్విచ్ చేసేది అందుకే. సో బాడీ మొత్తం ఫ్లోట్ అవ్వదు, సో వర్స్ట్ మీరు టచ్ చేసినా మీకు షాక్ కొట్టకూడదని. సో అందుకనే లైవ్ని స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తాం. తర్వాత మీరు ప్లగ్లో చూసినట్టయితే ఇలా మూడు సాకెట్లు ఉంటాయి కదా, ఇలా 3 పిన్నులు ఉంటాయి. సో వాల్ సాకెట్లో ఎప్పుడు రైట్ సైడ్ ఫేజ్ ఉంటుంది, ఫేజ్ లేదా లైవ్ లేదా హాట్ అంటాం, 3 ఒకే పదం. పవర్ దీనిలో నుంచి వస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఉండేది న్యూట్రల్, ఇది కరెంట్ రిటర్న్ పాత్, వెనక్కి వెళ్ళే దారి. ఈ థర్డ్ పిన్ ఉంటుంది కదా పైన ఉండేది, దీన్నే ఎర్త్ అంటాం. సో ఎర్త్ కూడా ఒక సేఫ్టీ ఫీచర్గా పనికి వస్తుందండి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఇలా చెప్పాను కదా, ఒకవేళ బాడీ ఇలా టచ్ అయితే మొత్తం ఫ్లోట్ అవుతుందని. సో ఎర్త్ కనెక్టింగ్ ఉన్న పిన్ అంటే 3 పిన్స్ ఉన్నది. ఇప్పుడు మనకి కొన్నిటికి ఇలా ఉంటుంది, కొన్నిటికి ఫ్రిడ్జ్కి అలాంటి ఏసీకి అయితే 3 పిన్స్ ఉంటాయి కదా, లావు పిన్స్. సో అలాంటి డివైజెస్లో ఏమవుతుందంటే ఈ బాడీ ఉంటుంది కదా, ఈ అవుటర్ బాడీ, సో ఈ బాడీని ఎర్తింగ్ చేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు లైవ్ ఉంటుంది కదా, లైవ్లో నుంచి ఇలా బాడీ, ఇప్పుడు దీనిలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లైవ్ వెళ్ళి బాడీకి తగిలింది అనుకోండి, లైవ్లో నుంచి ఎర్త్లోకి వెళ్ళిపోతుంది కరెంటు. సో ఇది తక్కువ రెసిస్టెన్స్ పాత్ కాబట్టి కరెంటు చాలా ఎక్కువ లాగుతుంది. అది ఎక్కువ లాగంగానే బ్రేకర్ ట్రిప్ అవుతుంది, మనకి డివైస్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అన్నమాట. ఎర్త్కి ఇంకా వేరే రీజన్స్ ఉంటాయి, అన్నీ ఒకే దాంట్లో చెప్పడం అంత అవసరం లేదు ఇప్పుడు. సో ఎర్త్ పర్పస్ అయితే అది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, లైవ్, న్యూట్రల్, ఎర్త్. సో స్విచ్ అనేది లైవ్నే చేస్తాము, న్యూట్రల్ ఇప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటుంది, 3 పిన్స్ ఉంటే ఎర్త్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది ఎప్పుడు ఆల్మోస్ట్. సో మనకి ఏదైనా డివైస్ వర్క్ అవ్వాలంటే సర్క్యూట్ ఇలా కంప్లీట్ అవ్వాలి, వచ్చిన కరెంటు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, లేదంటే మన డివైస్ పనిచేయదు, లేదా మన డివైస్లో ఏదో ప్రాబ్లం ఉంది. సో ఇంతవరకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నాది 100 వాట్ లైట్ అయితే ఉంది. సో లైవ్ వైర్ అయితే ఈ స్విచ్లోకి అయితే వెళ్తుంది, ఈ స్విచ్లో నుంచి దానికి వెళ్తుంది ప్లగ్ బాక్స్ ఎక్కడ. సో ఆ ప్లగ్ బాక్స్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ ఆఫ్ చేసేది లైవ్ని, న్యూట్రల్ని కాదు. సో ఇదిగోండి. సో ఇప్పుడు నేను స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తుంటే సో నేను ఇప్పుడు ఆన్ ఆఫ్ చేసేది లైవ్ వైర్ని, న్యూట్రల్ అప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను అది. సో ఇదండి సర్క్యూట్ అయితే ఇలా వర్క్ అవుతుంది మన ఇంట్లో. నెక్స్ట్ వేరే ఎలక్ట్రికల్ అప్లయన్స్ అయితే నేను ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏ వీడియో కావాలో అది, మీకు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో దాన్ని కామెంట్ చేసి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ నేను ఒక డిఐవై వాషింగ్ మిషన్ సిరీస్ అయితే తయారు చేస్తున్నాను నెక్స్ట్. సో అదేంటంటే మన ఇంట్లోనే వాషింగ్ మిషన్ తయారు చేసుకున్నట్టు, అంటే కమర్షియల్గా, అంటే ఇప్పుడు మనం రెడీమేడ్గా కొనే వాషింగ్ మిషన్స్ ఎలా వర్క్ అవుతాయో అలాగే వర్క్ అయ్యేటట్టు, కాకపోతే మనమే తయారు చేసుకునేటట్టు లో కాస్ట్ వాషింగ్ మిషన్ అయితే తయారు చేస్తున్నాను. ఆ సిరీస్ కూడా వస్తుంది అప్కమింగ్ వీడియోస్లో. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.
వీడియోస్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో మీకు ఏ ఎలక్ట్రికల్ అప్లయన్స్ అప్లై చేయాలో అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలో, లేదంటే రిపేర్ వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి. సో వాషింగ్ మిషన్ సిరీస్ కూడా వస్తుంది నెక్స్ట్ వీడియో. సో దానికోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.